అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. విశేషమైనటువంటి ఒక మాఘమాసములో మాఘ పురాణం 6వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి దీని విశేషం కప్ప రూపమును విడిచినటువంటి స్త్రీ పూర్వ కథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును కాన ఆలకింపుమని ఈ విధంగా ఆ యొక్క కప్ప తన వృత్తాంతమును చెబుతుంది. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడనేటువంటి వానికిచ్చి పెళ్లి చేశాను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపునమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ గంధముతోనూ అత్తరుతోనూ అగరుతోనూ ధూపదీపములతోనూ పూజించి స్వామికి ఖండ చక్కెర పట్టిక బెల్లం నైవేద్యం ఇచ్చి సమర్పిందాము. తరువాత తులసీ తీర్థము తీసుకుందాం. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠిందము. దీనివలన మనకు చాలా ఫలము కలుగుతుంది. నీ 5వ తనము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయినను నేను హద్దు మీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి, ఓసే మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు. నేను నీతో ఇక ఉండలేను. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నేను శిక్షించును. కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకంవై పడి ఉందుగాక అని నన్ను శపించను. అమ్మాయి, భయపడకుము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయ్యింది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష సాధనము కూడా. నీకు ఈ మాఘమాస వ్రతము మించినటువంటి మరొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి, కాలజ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు. నిన్ను పెళ్లియాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలెనని ఆశతో ఉండేటువంటి వాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చినది. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు, నీవు చెయ్యనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించుమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయము చే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారం మరలని నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధముల అనుకూలమైనటువంటిగా ఉంటుంది. కావున ఈరోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి తిథులయందును పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములయందు
స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగుతుంది అని గౌతమ మహాముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను. మరి కావున ఇటువంటి యొక్క మాఘమాస విశేషమైనటువంటి యొక్క మాఘపురాణాలు చక్కగా మీరు వింటూ మీ జన్మ ధన్యము చేసుకోండి. మాఘ స్నానాలు చేస్తూ ప్రతిరోజు ఈ యొక్క మాఘమాసములో ప్రతిరోజు దేవాలయమునకు ఏగుచు మరియు బ్రాహ్మణులకు విశేషమైనటువంటి యొక్క ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా దానాలిస్తూ మాఘమాసంలో దైవ సన్నిధానములో దీపారాధన చేస్తూ విశేషమైనటువంటి యొక్క ఫలితాలను మీరు పొందండి. కావున ఇటువంటి యొక్క మహాపుణ్యగాథను మీరు విన్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క అధ్యాయంలో మీ ముందుకు వస్తాము. రేపటి యొక్క వీడియోలో 7వ యొక్క అధ్యాయం మాఘమాస పురాణములో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.